అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో పీపీఎఫ్ ఖాతాని అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ని ఎస్బీఐలో, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్లో ఆన్లైన్ ద్వారా సింపుల్గా ఎలా ఓపెన్ చేసుకోలో ఈ అకౌంట్ని క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. అంటే గవర్నమెంట్ దగ్గర ఈ ఖాతాని మనం ఓపెన్ చేస్తాం. అందుకని చెప్పి మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో దానికి మొత్తం గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది. మనం ఈ ఖాతాలో 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడుతూ ఉంటాం. 15 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తూ ఉంటారనమాట. దీనిలో ప్రెజెంట్ వడ్డీ చూసుకున్నట్లయితే 7.1% పెర్ యానంగా ఉంది. మరియు ఈ వడ్డీ అన్నది ప్రతి సంవత్సరం కాంపౌండ్ అవుతూ ఉంటుంది. కాంపౌండ్ వడ్డీ అనమాట. అందుకని చెప్పే మనం ఈ 15 సంవత్సరాల పాటు ఎంతైతే పెట్టుబడి పెడతామో అది కాస్త రెట్టింపు అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మరియు ఈ ఖాతాలో ఏంటంటే సంవత్సరానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ అన్నది 500. సంవత్సరానికి 500 పెట్టుబడి పెడితే చాలు, రన్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మరియు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఎన్నిసార్లు అయినా అమౌంట్ని డిపాజిట్ చేస్తుండొచ్చు. ఆర్డీ అనుకోండి మంత్కి ఒకసారి, ఎఫ్డి అనుకోండి ఒకసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. కానీ దీంట్లోలా కాదు, ఎన్నిసార్లు అయినా పెట్టుబడి పెడుతూ ఉండొచ్చు. కానీ ఆ అమౌంట్ అన్నది ఒక సంవత్సరంలో 1,50,000 కన్నా మించకూడదనమాట. ఈ రకంగా వర్క్ అవుతుంటుంది. అదేవిధంగా ఈ పీపీఎఫ్లో EEE ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. ఇది ఏటీసీ కింద కూడా వస్తూ ఉంటుంది. ఒక సంవత్సరంలో మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో పీపీఎఫ్లో కావచ్చు, ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎంతైతే పెట్టుబడి పెడతామో ఆ ఇన్వెస్ట్మెంట్పై అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ అనేది మనకి లభిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలన్నాం కదా, 15 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు కదా, దాని మీద కూడా మనం ₹1 కూడా ట్యాక్స్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. అదంతా ట్యాక్స్ ఫ్రీయే. సో ఇది చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఈ 7.1% వడ్డీ ఉంది కదా, క్వార్టర్కి చేంజ్ చేస్తూ ఉంటుందన్నమాట. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎటువంటి మార్పులు చేయలేదు, ఫ్యూచర్లో మేబీ చేయొచ్చు. ఈ పీపీఎఫ్ ఖాతాని మనం ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఖాతాని మనం బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని మీరు ఆఫ్లైన్లో ఓపెన్ చేసుకోవాలనుకుంటే, ఉదాహరణకి చెప్తున్నా, మీ ఇంటి దగ్గరలో ఎస్బీఐ బ్యాంక్ ఉందనుకోండి, వెళ్ళండి. ఎస్బీఐనే కాదు, ఏ బ్యాంకులోకి వెళ్ళినా ఓపెన్ చేస్తారు. డైరెక్ట్గా వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నాకు పీపీఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి అని చెప్పినట్లయితే వాళ్ళు ఇస్తారు. అక్కడ మీ ఫోటో అతికించి మీ పేరు అన్నీ మెన్షన్ చేయాలి, మీ డీటెయిల్స్, అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, మీ నామినీ ఉంటారు కదా, మీరు ఒక నామినీని పెట్టుకుంటారు, ఆ నామినీకి సంబంధించిన ఆధార్ కార్డు అన్నీ సబ్మిట్ చేసినట్లయితే ఈ ఖాతాని ఓపెన్ చేస్తారు. మీరు కావాలంటే అదే సమయంలో 500 కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఆఫ్లైన్లో మనం ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్లో అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐలో ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు బ్యాంక్ వెళ్ళే టైం లేదనుకోండి, మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నట్లయితే ఎస్బీఐ వెబ్సైట్ ఉంటుంది, దానిని ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఈ రకంగా వస్తుందన్నమాట. యూజర్ నేము, పాస్వర్డ్ అంతా మెన్షన్ చేయగా ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే సైడ్ రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే న్యూ పీపీఎఫ్ అకౌంట్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపిస్తుంది. దానిని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చాలా డీటెయిల్స్ ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీ పేరు ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది అనమాట. దానితో పాటు మీరు కూడా కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. పాన్ నంబర్ కావచ్చు, బ్రాంచ్ కోడ్ కావచ్చు, బ్రాంచ్ నేమ్ కావచ్చు, అదేవిధంగా నామినీ డీటెయిల్స్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఎంతమంది నామినీస్ కావాలంటే అంతమంది నామినీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసారా, 5 నామినీస్ వరకు యాడ్ చేయొచ్చు అని చెప్పి ఆప్షన్ ఉంది. ఇవన్నీ మెన్షన్ చేసి సబ్మిట్ నొక్కగానే సక్సెస్ అని వస్తుందన్నమాట. అంటే ఈ ఖాతా ఓపెన్ అయిపోయింది. ఒక రోజులోనే ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్లోనే మీకు చూపిస్తుంది పీపీఎఫ్ అకౌంట్ నంబరు, ఎంతైతే మీరు డిపాజిట్ చేశారో అంత. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసే సమయంలోనే 500, ₹1,000 ఎంతో కంతే కావాలంటే డిపాజిట్ చేసుకోండి అని చెప్పి ఆప్షన్ కూడా చూపిస్తుంది. మనం డిపాజిట్ చేసుకోగానే నెక్స్ట్ డేయే ఈ ఖాతా ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు పాస్బుక్ కావాలంటే మీ బ్రాంచ్కి వెళ్ళినట్లయితే పాస్బుక్ కూడా ఇస్తారు.
లేదా మీరు అప్లై చేసుకున్నట్లయితే ఆన్లైన్ అంటే పోస్టుల ద్వారా ఆ పాస్బుక్ అన్నది మీ ఇంటికి వస్తూ ఉంటుందన్నమాట. ఈ రకంగా మీరు ఎస్బీఐలో ఈ పీపీఎఫ్ ఖాతాని చాలా తక్కువ సమయంలోనే ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు కదా, పీపీఎఫ్ నంబర్. ఇన్ కేస్ ఆ పీపీఎఫ్ నంబర్ మీ దగ్గర ఉన్నట్లయితే దాని ద్వారా ఫోన్పే నుంచి కూడా మీరు పీపీఎఫ్లో డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు షాపింగ్కి వెళ్ళారు, ఒక 500 మిగిలినాయి, ఈ 500 వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి దానిని కూడా మీరు డిపాజిట్ చేసుకోవాలనుకుంటే ఫోన్పేలోనే టు అకౌంట్ అని ఉంటుంది చూసారా, అక్కడ ఈ నంబర్, ఈ పీపీఎఫ్ నంబర్ అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ని యాడ్ చేసినట్లయితే ఆ ఖాతాకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. అదేవిధంగా వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినట్లయితే ఈ రకంగా వస్తుంది. ముందు వచ్చేస్తుంది కొన్నిసార్లు అప్లై నౌ అని చెప్పి, అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే సైడ్ ఆఫర్స్ ఉంది కదా, ఆఫర్స్ మీద క్లిక్ చేయగానే కిందకు వచ్చినట్లయితే అక్కడ కూడా అప్లై నౌ అని చెప్పి ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇన్ కేస్ అప్లై నౌని క్లిక్ చేయగానే ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా ఓపెన్ అయ్యి మీ యొక్క నేమ్, కస్టమర్ ఐడి, అకౌంట్ నంబర్, పాన్ నంబర్ అదేవిధంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే మీకు ఆ బ్యాంక్లో ఆల్రెడీ ఖాతా ఉంది కాబట్టి, ఇంటర్నెట్ బ్యాంకింగ్తో లాగిన్ అయ్యారు కాబట్టి అంతా వచ్చేస్తాయి. అదేవిధంగా మీరు ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు, ఇనీషియల్ పే ఇన్ అమౌంట్ అని ఉంది కదా, అంటే అక్కడ మనం అకౌంట్ని ఓపెన్ చేసే సమయంలోనే డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. 500 కావాలంటే 500, 1000 కావాలంటే 1000, 50,000 కావాలంటే 50,000 అంత అమౌంట్ని మీరు ఆన్ ది స్పాట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ అనేది మన యొక్క సేవింగ్స్ ఖాతా నుండి కట్ అవుతుందన్నమాట. చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చూడండి, డూ యూ విష్ టు యాడ్ ఏ నామినీ అని ఉంది. మీకు కావాలంటే నామినీ డీటెయిల్స్ని కూడా అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎస్ అని నొక్కారనుకోండి, డీటెయిల్స్ని యాడ్ చేయమంటుంది. పేరు, ఊరు, మీకు ఏమవుతారు, అదేవిధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతుంది. మీకు కావాలంటే యాడ్ చేసుకొని అక్కడ కింద క్యాప్చా కోడ్ ఉంటుంది, అది క్లిక్ చేసినట్టయితే అదేవిధంగా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి మొత్తం సబ్మిట్ కొట్టినట్లయితే ఈ రకంగా కంగ్రాట్స్ అని వస్తుందన్నమాట. సో ఈ రకంగా కూడా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆన్ ది స్పాట్ ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. దీనికి కూడా సేమ్ ప్రొసీజర్. ఇన్ కేస్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి చేసుకోవచ్చు, లేదా వీళ్ళకి సెపరేట్గా యాప్ ఉంది కదా ఐమొబైల్ అని, ఈ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎస్బీఐ కూడా సేమ్ యాప్ ఉంది యోనో అని చెప్పి, దాని ద్వారా కూడా ఇంకా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ యాప్ చూడండి, ఈ యాప్ను ఓపెన్ చేయగానే ఈ రకంగా వస్తుందన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్ అండ్ ఇన్సూర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుందా, దానిని క్లిక్ చేయండి. దానిని క్లిక్ చేయగానే ఎన్పిఎస్ ఆర్ పీపీఎఫ్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దానిని క్లిక్ చేయండి. దానిని క్లిక్ చేయగానే పీపీఎఫ్ అప్లై నౌ అంటుంది. అదేవిధంగా ఇన్స్టెంట్ ఎన్పిఎస్ అని కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఎన్పిఎస్లో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, అప్లై నౌని క్లిక్ చేయగానే ఈ రకంగా పీపీఎఫ్ యొక్క డీటెయిల్స్ని మొత్తం చూపిస్తుంది. అది మొత్తం ఒకసారి చదవండి. ఇన్ కేస్ మీకు పీపీఎఫ్ గురించి తెలియనట్లయితే చదవండి. అదేవిధంగా ఐ కన్ఫర్మ్ అని చెప్పి అక్కడ క్లిక్ చేసి లెట్స్ గెట్ స్టార్టెడ్ని క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో కూడా ఏంటంటే మనం అమౌంట్ని డిపాజిట్ చేయాలనుకుంటే డిపాజిట్ చేయొచ్చు. 500, 5,000, 10,000 మీ ఇష్టం. అలా అమౌంట్ని మెన్షన్ చేయగానే అకౌంట్ నెంబర్ అడుగుతుంది, దాన్ని క్లిక్ చేసి మరియు కింద ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ మీరు కావాలంటే ఆటో పే పెట్టుకోవచ్చు. ప్రతి నెల 5వ తారీఖుని 500 కట్ అవ్వాలని చెప్పి పెట్టుకున్నట్లయితే అక్కడ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ప్రతి నెల ఆటోమేటిక్గా కట్ అయిపోతుంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ పేజ్కి రాగానే మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఇక్కడ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. అక్కడ మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడు వెరిఫికేషన్ మొత్తం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళీ మీ పేరు, మీ ఊరు, మీ నంబర్ అంతా వస్తుందన్నమాట కన్ఫర్మేషన్. సో ఈ రకంగా చేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా మనం పీపీఎఫ్ ఖాతాని ఈ బ్యాంక్స్లోనే కాదు ఏ బ్యాంక్స్లోనే సరే ఇంత ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో చూసుకున్నట్లయితే టెక్నాలజీ అనేది మరీ ఇంతగా అప్డేట్ చేయలేదని చెప్పుకోవచ్చు వాళ్ళు. సో మనం డైరెక్ట్గా ప్రతి ఊళ్ళోని పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, చిన్న విలేజెస్లో కూడా పెడుతున్నారు, వెళ్ళి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం పీపీఎఫ్ ఖాతాని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ రకంగా పీపీఎఫ్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ట్యాక్స్ ప్లానింగ్, ఇన్సూరెన్స్, అదేవిధంగా లోన్స్, వేటి గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఆల్మోస్ట్ 55 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత MARIDI అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే ఫ్లాట్ 2,000 రూపీస్ డిస్కౌంట్ అనేది మీకు లభిస్తుంది. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇన్ కేస్ ఈ ప్రోమో కోడ్ కనుక మీకు గుర్తుండకపోతే SAVE
సేవ్ అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసి 2000 రూపాయలని సేవ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.